మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాల్లో రేవంత్ రెడ్డి 28వ స్థానం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇండియా ఎక్స్ప్రెస్ జాబితా 2025లో నీరుటితో పోలిస్తే 11 స్థానాలు పైగా చేరుకున్న ముఖ్యమంత్రి. విధానపరమైన కీలక నిర్ణయాలతోనే గుర్తింపు. అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ, 9వ స్థానంలో రాహుల్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 14వ స్థానం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. కులోన్మాద హత్య అంటూ 3వ పేజీలోని వార్త ఇది. అత్యాధునిక FPV డ్రోన్ పరీక్ష విజయవంతం అంటూ 3వ పేజీలోని వార్త ఇది కూడా. పాపం పిల్లలు అంటూ 3వ పేజీలోని వార్త. భూ విలయం, మయన్మార్, థాయిల్లో భారీ భూకంపం. శుక్రవారం మధ్యాహ్నం 12:50కి ఘటన రికార్డ్ స్కేల్ పై 7.7 తీవ్రత నమోదు. 12 నిమిషాల్లో 6.4 తీవ్రతతో మరో భూకంపం. తర్వాత మరో 4 సార్లు ప్రకంపనలు. శిథిలాల్లో వందల మంది ఆచూకీ గల్లంతు. థాయిలాండ్, నైరుతి చైనాల్లోని భారీగా ఆస్తి నష్టం. భారత్, బంగ్లాల్లోనూ ప్రకంపనలు. థాయిలాండ్, మయన్మార్లలో అత్యవసర పరిస్థితి. అన్ని విధాలా ఆదుకుంటాం ప్రధాని నరేంద్ర మోదీ అంటూ వార్త తీసుకొని వచ్చింది 2వ పేజీలో వార్త. 191 మంది మృతి, 800కు పైగా గాయాలు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. తప్పించుకున్న ఎమ్మెల్యే కుటుంబం అంటూ 2వ పేజీలోని వార్త. BYDకి ఓకే. తెలంగాణలో ఈవీ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ఆమోదం. మెగాతో కలిసి జాయింట్ వెంచర్. 85,000 కోట్ల మేర పెట్టుబడులు. షాద్ నగర్ వద్ద 500 ఎకరాల్లో ఏర్పాటు. దాంతో పాటు హైదరాబాద్ సమీపంలో మరో 3 ప్రాంతాలలో పరిశీలన అంటూ వార్త తీసుకొని వచ్చింది. రాష్ట్రంలో హెన్క్లీవ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ రూపాయలు 2.500 కోట్ల పెట్టుబడులకు సిద్ధం. తక్షణం 1000 ఉద్యోగాలు. వచ్చే 3 ఏళ్లలో 3,000 మందికి ఉపాధి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అంటూ 14వ పేజీలో వార్త ఇది. కీలక శాఖల్లో మార్పులు. కేబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖల మార్పిడి అంటూ వార్త తీసుకొని వచ్చింది. నేడు కొడంగల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3.15 కోట్ల మందికి సన్నబియ్యం. రేపు హుజూర్ నగర్ లో ప్రారంభం. కొత్తగా 30 లక్షల మంది లబ్ధిదారులు. సన్నబియ్యంతో పాటు కొత్త కార్డులు ఇస్తాం. కార్డులపై ప్రధాని బొమ్మ వేయాలన్న ప్రతిపాదన రాలేదు. వస్తే పరిశీలిస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ 13వ పేజీలో వార్త ఇది. ఐఐటిఎన్లకు ఉద్యోగాలు దొరకట్లే. 22 ఐఐటీల ప్లేస్మెంట్లలో తక్షణం నమోదు. ఐఐటి ధార్వాడ్ లో 25%, ఖరగ్పూర్ లో 22.8%, 15 ఐఐటీల్లో 10%కి పైగా తగ్గుదల. ఉన్నత విద్య స్టార్టప్ల వైపు విద్యార్థుల ఆసక్తి. పార్లమెంటరీ కమిటీకి కేంద్ర విద్యాశాఖ నివేదిక అంటూ 3వ పేజీలో వార్త ఇది కూడా. నిర్మల్ డిఎస్ఓ సస్పెన్షన్. సీఎం డిటి పైన కొరడా. ధాన్యం మిల్లింగ్ లో అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు. ఏసీబీకి చిక్కిన డిఎంఓ రూపాయలు 30,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడిన ఆదిలాబాద్ వైద్యాధికారి అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. 9,885 మంది యాంటీ డ్రగ్స్ సోల్జర్స్లు అంటూ 14వ పేజీలో వార్త ఇది. LRS రాయితీ గడువు పెంపు అంటూ 13వ పేజీలో వార్త ఇది. కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. DA 2% పెంపు అంటూ 2వ పేజీలో వార్త తీసుకొని వచ్చింది.
జస్టిస్ వర్మ బదిలీకి కేంద్రం ఓకే అంటూ 3వ పేజీలోని వార్త. 2 లక్షల మంది మహిళల కెప్టెన్లతో పింక్ ర్యాపిడో అంటూ 2వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.